ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానిస్తూ ప్రార్థనపూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరచి మార్కు వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛెల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి మీరు మాతో మాట్లాడమని, మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మూగదెయ్యము అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. జనసమూహములలో ఒకడు యేసు దగ్గరికి తన కుమారుని తీసుకుని వచ్చి ఇలా చెబుతూ ఉన్నాడు, ప్రభువా, నా కుమారుని మూగదెయ్యం పట్టుకుంది. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడే వానిని పడద్రోయును అని చెబుతూ ఉన్నాడు. అంటే ఆ దెయ్యము ఏ స్థలంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే అతన్ని పట్టుకుంటూ ఉందో అక్కడే అతన్ని పడద్రోసేస్తూ ఉంది, నేలను పడగొట్టేస్తూ ఉంది. ఇది ప్రభువా, నా కుమారునికి జరుగుతున్న సంగతి అని ఆ తండ్రి చెబుతూ ఉన్నాడు. సాతాను యొక్క ఉద్దేశం, దెయ్యం యొక్క ఆలోచన, నిలబడి ఉన్న మనుష్యుని, చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న మనుష్యుని, చక్కగా సాగుతూ ఉన్న కుటుంబాన్ని, చక్కగా సాగుతూ ఉన్న సంఘాన్ని పడద్రోయాలి అనేది సాతానుడి యొక్క ఉద్దేశం. అందుకనే దెయ్యము పట్టిన తర్వాత ఆ వ్యక్తిని పడద్రోసేస్తాడు. అంటే తన శక్తి మీద తను నిలబడకుండా, తన మార్గాన తను వెళ్లకుండా ఆ సాతానుడు అతన్ని బలవంతంగా నేల మీద పడేసేస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది ఈ రకమైన దెయ్యాల చేత బాధపడుతూ వాళ్ళు నేల కూలిపోయి ఉన్నారు, వ్యక్తులుగా పాడైపోయి ఉన్నారు. కొద్దిమందిని మనం చూస్తాం, వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, కానీ దెయ్యము చేత నడిపించబడినప్పుడు తమ వ్యక్తిగత జీవితాల్ని నాశనం చేసుకున్నవారుగా మనకి కనబడతారు. వారు సాతాను యొక్క ప్రేరణ చేత, సాతాను యొక్క ఆలోచన చేత వారి జీవితాల్లో ఎన్నో దుర్వ్యసనాలకు లోనై, దుష్ట సాంగత్యాలకు లోనై వారు ఆరోగ్యం పాటు చేసుకున్నవారుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా వారు మనకి కనబడతారు. వారిని చూచినప్పుడు ఎంతో జాలి. అలాగనే కొద్దిమంది కుటుంబాలను నాశనం చేసుకున్నవారు సాతానుడి యొక్క ప్రేరణకు లోనై భార్య భర్తలు ఎందరో విడిపోవడం, చిన్ని చిన్ని కారణాలకు, చిన్ని చిన్ని విషయాలకు, పంతాలకు వెళ్ళి, పట్టింపులకు వెళ్ళి, అక్కడ ఆవిడ నెమ్మది లేకుండా, ఇక్కడ ఈయన నెమ్మది లేకుండా, బిడ్డలు ఎవరి దగ్గర జీవిస్తూ ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి, ఆ వ్యక్తి విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి. కొన్ని సంఘాల్లో చిన్ని చిన్ని సమస్యలు, చిన్ని చిన్ని విషయాలు పెద్దవిగా మార్చుకొని ఒకరినొకరు క్షమించుకోలేక విడిపోయిన వారిగా, చెడిపోయిన వారిగా మనకి ఎందరో కనపడతారు. దీనికి కారణం సాతానుడు సంఘాలను కూలగొడుతూ ఉన్నాడు, కుటుంబాలను కూలగొడుతూ ఉన్నాడు, వ్యక్తులను కూలగొడుతూ ఉన్నాడు.
అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు దైవభక్తులను కూడా సాతానుడు పడద్రోసేసిన పరిస్థితులు మనకి కనబడతాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అని మనకి కనబడుతూ ఉంది. దావీదు చాలా భక్తుడు. దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు, దేవుని చేత అభిషేకము నొందినవాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అతని కాలంలో అతన్ని సాతానుడు ప్రేరేపించడట. ఎలా ప్రేరేపించాడు అంటే, సైన్యాన్ని లెక్కించాలనే ఆలోచన అతనికి వచ్చిందట. ఆ ఆలోచన అతనికి సాతానుని దగ్గర నుంచి వచ్చింది. తను అనుకున్నాడు, సైన్యాన్ని లెక్కిద్దాం అని తీర్మానం తీసుకున్నాడు. తన సైన్యాధిపతి అయిన యోవాబు సహితం అతనిని వారించాడట. 21వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే, అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేళ్లకు శిక్ష కలుగునని మనవి చేశాను. యోవాబు చెప్పాడట దావీదుతో, ఇది మంచిది కాదు, ఇలా చేస్తే ఇశ్రాయేల్ మీదకి ఒకవేళ శిక్ష వస్తుందేమో. దావీదు యోవాబు మాట వినలేదు, పట్టించుకోలేదు. అతడు ఆ మాటను లక్ష్యము చేయక రాజుగా ఆజ్ఞ ఇచ్చి, ఇశ్రాయేలునందరినీ లెక్కించు, సైన్యమంతటిని లెక్కించు అని చెప్పినప్పుడు ఇష్టం లేకుండానే ఆ లెక్క పూర్తయింది. అయితే దేవుడు ఆ విషయాన్ని గురించి విచారించడు. 21వ అధ్యాయం 7వ వచనంలో, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీలను బాధ పెట్టెను. ఈ విషయం దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉంది. అంటే సైన్యాన్ని చూచి దావీదు అతిశయించే స్థాయికి వెళ్ళాడు. దేవుని యొక్క ఉద్దేశం ఇశ్రాయేలీలకి విజయాన్ని ఇచ్చేది దేవుడే. సైన్యం ఎక్కువన్నా తక్కువన్నా ఆయన వలనే విజయం కలుగుతూ ఉంది. ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి ఇశ్రాయేలు సైన్యం ఎంత ఉంది అని లెక్కించటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఇశ్రాయేలీల్ని బాధించటం మొదలుపెట్టాడట. ఈ విషయం అర్థమైన తర్వాత దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేశాడు, ప్రభువా, యెహోవా, నేను కదా తప్పు చేశాను, నేను కదా పాపం చేశాను. ఈ మనుషులను బాధ పెట్టుకున్న ఆయన, నన్ను కనికరించిన ఆయన, నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడట, కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమందంతటా నాశనము చేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వలను దాన్ని యోచించుము అని చెప్పాడట. అసలు రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంది, ఎంతో క్షేమంగా ఉంది, ఎంతో దీవెనకరంగా ఉంది. అయితే దావీదు సాతానుడి చేత ప్రేరేపించబడినప్పుడు ఆ రాజ్యంలోనికి హఠాత్తుగా ఊహించని పరిణామంగా ఓ భయంకరమైన శిక్ష కలిగింది. 3 శిక్షలు అతని ముందున్నాయి. ఏది కోరుకోవాలో అర్థం కాని పరిస్థితిలో దావీదు ఉన్నాడు. అసలు దీనికి గల కారణం ఏంటి? ఇంత క్షేమంగా ఉన్న రాజ్యం, ఇంత దీవెనకరంగా ఉన్న రాజ్యం మీదకి ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? సాతానుడి యొక్క ప్రేరణ. కొన్నిసార్లు కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తుల జీవితాల్లో సడన్గా ఒక పడిపోయే స్థితి,
కోలద్రోయబడే పరిస్థితి, ఒక హఠాత్ పరిణామం ఏర్పడడానికి రీజన్ కొన్నిసార్లు సాతానుడి యొక్క ప్రేరణ. సాతానుడు మన ఆలోచనలను పట్టుకోవడం, సాతానుడు మన తలంపులను పట్టుకోవడం, సాతానుడు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను కోలద్రోయాలని వాడు ప్రయత్నం చేయడం. బైబిల్ చెప్తా ఉంది, వారిని ఎక్కడ పట్టునో అక్కడే వారిని పడద్రోయును. సాతానుడు నిన్ను పట్టుకుంటే, సాతానుడు నీ సంఘాన్ని పట్టుకుంటే, నీ కుటుంబాన్ని పట్టుకుంటే దాన్ని కూలద్రోసేస్తాడు, పడగొట్టేస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా స్పృహ కలిగిన వారమై ఉండాలి. సాతానుడికి దొరకకుండా మన జీవితాన్ని జాగ్రత్తగా లీడ్ చేయాలి. అందుకోసం ప్రార్థన అనే ప్రాకారాలు మనం నిర్మించుకోవాలి. ఈ ఉదయకాలంలో మనము సాతానుడి యొక్క ప్రేరణకు లోనవ్వకుండా, మన తలంపులు, మన ఆలోచనలు సమస్తాన్ని సాతానుడి చేతిలో పెట్టేయకుండా ప్రార్థన చేసుకుందాం. మెలకువగలిగి ప్రార్థన చేసుకుందాం. మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని నిత్యము కాపాడుకుందాం. ప్రభువు అలాంటి కృప మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయం మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. ప్రార్థన ఆత్మతో మమ్ము నింపండి. మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, సంఘాల చుట్టూ ప్రార్థన ప్రాకారాలు నిర్మించే ఆ స్థితి మాకు అనుగ్రహించమని యేసునామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.